మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆ హై స్పీడ్ ట్రైన్ 450 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ అది స్టార్ట్ అయినటువంటి 10 నిమిషాల్లోనే పట్టాలు తప్పింది. పట్టాలు తప్పడంతో అటుగా ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్ ఢీకొట్టింది. దీంతో బోగిలన్నీ ఉల్టా పుల్టా అయిపోయాయి. ఇప్పటికే ఈ సంఘటనలో 21 మంది అక్కడే స్పాట్లో మరణిస్తే వందలాది మందికి ఇంకా తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. స్పెయిన్లోని ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ అట్ ఎ టౌన్ అడ్మూజ్. సో అడ్మూజ్ అనేటువంటి ఒక ప్రాంతంలో అటు మలగా అండ్ మద్రిద్ వెళ్ళేటువంటి ఒక ట్రైన్, ఆ ట్రైన్ హై స్పీడ్ ట్రైన్, ఆ ట్రైన్ కాస్త డీరేల్ అయింది, అంటే పట్టాలు తప్పింది. దీంతో అవతల వైపుగా వస్తున్నటువంటి మరో ట్రైన్ ఢీకొట్టాయి. అది మద్రిద్ నుంచి హూవెలవా అనే ప్రాంతానికి వస్తోంది. సో ఈ ట్రైన్ ఏమో మలగా నుంచి మద్రిద్ వెళ్తుంటే అటు మద్రిద్ నుంచి వచ్చేటువంటి ఎదురుగా వచ్చే ట్రైన్ ఢీకొట్టడంతో చూడండి ఎంతటి మంటలు ఎగిసి పడుతున్నాయి, ఎంతటి భారీ శబ్దం అక్కడ ఒక రకంగా ఆ లోపల ఉన్నటువంటి ఇన్సైడర్స్, అంటే ట్రైన్లో ఆల్రెడీ ప్రయాణిస్తున్న ప్రయాణికులు వాళ్ళు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్లో వ్యక్తపరిచారు. సో ట్విట్టర్లో మనం పోస్ట్ చూడొచ్చు. ఈ ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించి కంటిన్యూస్గా వాళ్ళ పోస్ట్ కూడా కనబడతాయి. సో దాంట్లో వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఒక్కసారిగా ఎర్త్క్వేక్, ఒక భూకంపం వచ్చింది అన్నట్టుగా భయం వేసింది. ఒకదాన్ని ఒక ఢీకొనడంతో చూడండి కళ్ళు మూసి తెరిచేలోగా ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. అంతటి స్పీడ్ ట్రైన్, కళ్ళు మూసి తెరిచేలోగానే అంతటి వేగంతో వెళ్ళే ట్రైన్ కాస్త సడన్గా ఒకదాన్ని ఒకటి అలా ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో ఆ ట్రైన్ మొత్తం కూడా ఒక్కసారిగా తలకిందులైపోయింది, ఉల్టా పుల్టా అయిపోయింది. సో ఆ సిచ్యువేషన్లో ఇప్పటికే 21 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 100 మందికి పైగా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా అక్కడ శిథిలాలను తొలగించి మెల్లమెల్లగా మృతదేహాలను తీసే ప్రయత్నం కొనసాగుతోంది. సో మలగా నుంచి మద్రిద్ వెళ్ళే ట్రైన్ ఒకవైపు వెళ్తూ ఉంటే ఇది హై స్పీడ్ ట్రైన్, మద్రిద్ నుంచి హూలేవాన్ వైపుగా వస్తున్నటువంటి ట్రైన్ కూడా అది కూడా హై స్పీడ్ ట్రైనే. రెండు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ముందుగా ఈ మలగా నుంచి మద్రిద్ వైపుగా వెళ్ళేటువంటి ఈ ట్రైనే పట్టాలు తప్పింది. సో దీనిపైన ఈ ఘటన గల కారణాన్ని అన్వేషిస్తున్నామంటూ ఆస్కార్ పునెటి అక్కడి మంత్రి, అక్కడి రక్షణ శాఖ మంత్రి, సో అక్కడి రైల్వే శాఖ మంత్రి ఆయన చెప్తున్న ప్రకారంగా వెంటనే దీని ఘటనకు సంబంధించి మాకేం తెలియలేదు, అయితే ప్యారలల్గా ఉన్నాయంట. అంటే ప్యారలల్ ఇన్ సెన్స్ మనం జనరల్గా అప్పుడప్పుడు మనం రైలు పట్టాలపై చూస్తూ ఉంటాం, అవతల వైపుగా వచ్చేదానికి సేమ్ లైన్ ఉంటుంది, ఇతల వైపు వచ్చేదానికి సేమ్ లైన్ ఉంటుంది. సో ప్యారలల్గా ఉండడంతో ఇది మిస్ అయిపోయి ఆ లైన్లోకి ఎక్కేసి ఆ లైన్లో పరుగులు తీయడం మొదలుపెట్టింది. సో ప్యారలల్గా ఉండడమే కారణమైందా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో నైట్ అందరూ కూడా డీప్ స్లీప్లో ఉన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అక్కడ ప్రధాని కూడా రియాక్ట్ అయ్యారు, పెడ్రో సాంచెజ్. సో పెడ్రో సాంచెజ్ ప్రకారంగా ఇది ఒక కాలరాత్రి, ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి ఒక కాలరాత్రి, అటు ప్రయాణికులకు కానీ ప్రభుత్వాలకు కానీ సామాన్య జనానికి కానీ ఇదివరకు కూడా అసలు ఏమాత్రం కూడా అంతు చిక్కని సంఘటన అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో ద మేయర్ ఆఫ్ అడ్మూజ్ ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో మలగా నుంచి మద్రిద్ వైపుగా వెళ్తోంది. నిన్న 6:40 సమయం ఇక్కడ మొదలైనటువంటి ఆ ట్రైన్ కాస్త 8 గంటల వరకు మూవ్ అవ్వలేదు. సో అక్కడ 8 to 8:10 అంటే 8 o'clock స్టార్ట్ అయింది, 8:10 10 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. సో మలగా నుంచి స్టార్ట్ అయిన తర్వాత అడ్మూజ్ అనేటువంటి ఏరియా దగ్గర ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో ఇట్స్ నైట్ మేర్, కాలరాత్రి అని చెప్పి అక్కడ ప్రభుత్వాలు అక్కడి యంత్రాంగం చెప్తోంది. ఎమర్జెన్సీ ఏజెన్సీ అండలూషియా ఈ క్రాష్ సంబంధించి వెంటనే రియాక్ట్ అయ్యారు. సో అక్కడికి సంఘటన స్థలాన్ని చేరుకున్నారు, అంతా కూడా సహాయక చర్యలు పాల్పడుతూ ఉన్నారు. దాని లోపలటువంటి ఒక రిపోర్టర్, అక్కడ స్పానిష్ సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ ఆయన రాసుకొచ్చే ప్రయత్నం చేశారు. వీ హ్యాడ్ ఎవర్ హ్యాడ్ టు రిమూవ్ ఎ డెడ్ పర్సన్ టు ఏబుల్ టు రీచ్ సమ్మన్ ఎలైవ్. మేము అక్కడ జరిగేటువంటి సహాయక చర్యల్లో చూసినప్పుడు ఒక బ్రతుకున్న వ్యక్తిని తీయాలన్నా కూడా ఒక 10ల సంఖ్యలో మృతదేహాలు తీస్తే ఒక బ్రతుకున్న వ్యక్తి బయటపడుతున్నాడంట. అంటే ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల్ని, గాయాలైన వారిని 10 మందిని బయటకు తీస్తే ఒక్క వ్యక్తి, బతుకున్న వ్యక్తి బయటపడుతున్నాడంట. చూడండి ఎన్ని పట్టాలు మొత్తం పూర్తిగా ఉల్టా పుల్టా అయిపోయాయో, ఆ పట్టాలన్నీ కూడా అన్ని బోగిలు ఉల్టా పుల్టా అయిపోయాయో, పట్టాలన్నీ కూడా పక్కదారి పట్టాయి. సో అక్కడి నుంచి ఆ విజువల్ చూస్తుంటేనే ఆ ప్రమాదం ఎంతటి స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. మద్రిద్ టు మలగా కేవలం ఆ టైం అంతా కూడా సుమారు ఒక 2 గంటల్లో రీచ్ అయిపోయే అవకాశం అంట. అంటే అంత లాంగెస్ట్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఆల్ స్పెయిన్ మిడిల్ ఆఫ్ ది నేషన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ చివరి వరకు సుమారుగా ఒక 1200 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ ఆల్ 1 గంట 2 గంటలు రీచ్ అయిపోయే ఆ సామర్థ్యం, అంత స్పీడ్ ఉన్నటువంటి ట్రైన్
1200 కిలోమీటర్లు సుమారుగా 2-3 గంటలు రీచ్ అవుతున్నారంటే ఎంతటి వేగం అర్థం చేసుకోండి. సో ఎగ్జాక్ట్ నేను చెప్పినట్టుగా 8 గంటలకు స్టార్ట్ అయింది. 8 గంటల 10 నిమిషాల సమయంలో అడల్మూజ్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి నిన్న రాత్రి జరిగినటువంటి ఆ ట్రైన్ ప్రమాదంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతోంది, అక్కడ శబ్దాలు ఏంటి, ఎటువంటి ఒక హై టెన్షన్ వాతావరణం ఉందో ఆ విజువల్ చూద్దాం. స్పెయిన్ మలగా నుంచి మడ్రిడ్ వైపుగా వెళ్తోంది. స్పెయిన్ దేశంలో మధ్యం నుంచి చిట్ట చివరి వరకు 1200 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తున్నటువంటి ఈ ట్రైన్ 1000 మంది ప్రయాణికులతో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. 450 కిలోమీటర్లు ఒక గంటకి ప్రయాణించేటువంటి సామర్థ్యం ఇది. అంటే ఆ 1200 కిలోమీటర్లు కూడా కేవలం 2 to 2.5 అవర్స్లో రీచ్ అయ్యేటువంటి ఆ స్పీడ్తో వెళ్ళగలిగే ట్రైన్ ఇది. ఆ ట్రైన్ ఒక్కసారిగా ప్రమాదానికి గురైందంటే అక్కడ ప్రమాదం వేస్తారని అర్థం చేసుకోండి. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు, స్పానిష్ మీడియా కథనాల మేరకు 25 మంది మరణించారంట. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్కడ లోకల్ ఇన్సైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న ప్రకారంగా, సహాయక చర్యలో పాల్గొనేటువంటి ఆ సహాయక సిబ్బంది చెప్తున్న ప్రకారంగా 10 మంది క్షతగాత్రులని లేదంటే 10 మంది మృతదేహాలను తీసిన తర్వాత బతుకున్న వ్యక్తిని బయటకు తీయగలుగుతున్నారు. సో అటువైపు నుంచి మద్రిద్ నుంచి హులేవా వైపుగా వచ్చేటువంటి ఆ ట్రైన్ కూడా ఎదురెదురుగా ఢీకొట్టాయి. అంటే ముందుగా ఈ ట్రైనే పట్టాలు తప్పింది. స్టార్టింగ్ స్టేషన్ నుంచి 10 నిమిషాల్లోనే అడల్మూజ్కు చేరుకుంది. అడల్మూజ్కు చేరుకున్న తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ప్యారలల్గా ఉండడమే, అంటే సేమ్ ఎగ్జాక్ట్గా ట్రైన్ ప్యారలల్గా ఉండడమే డీరేల్కి కారణమైంది. అంటే కొన్ని సందర్భాల్లో పట్టాలు మారడంలో కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఇది అంతగా వేగమైనటువంటి రైలు ఇది. అట్ ద సేమ్ టైం ఇక్కడ రీఫర్బిషింగ్, అంటే అక్కడ ఏదో ప్రమాదం జరిగి ఆ పట్టాలు మిస్ మ్యాచ్ అయినప్పుడు నెల రోజుల క్రితమే ఇక్కడ పట్టాలని సరిచేసే ప్రయత్నం చేశారంట. రైల్వే ట్రాక్ని సరిచేసే ప్రయత్నం చేశారంట. సో సరిచేసే ప్రయత్నం చేసి అక్కడ ఏదైనా లోపం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ప్రైమ్ మినిస్టర్ పెడ్రో సాంచెజ్ ప్రకారంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ని ఆదేశించారు. సో సుమారుగా ఇప్పటివరకే 25 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వందలాది మంది మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పలువురు క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. కొన్ని సోషల్ మీడియా పోస్టులు కూడా ఉన్నాయి ఎవరైతే లోపల వెళ్తూ ఉన్నారో. సో సాల్వడర్ జిమెనిజ్ అంట, ఆయన ఒక పోస్ట్ చేశారు ఏంటంటే, ఐ ఫెల్ట్ లైక్ ఎన్ ఎర్త్క్వేక్, ఐ వాజ్ ఇన్ ద ఫస్ట్ క్యారేజ్, మొదటి బోగిలో ఉన్నాను. దేర్ వాజ్ ఎ మూమెంట్ వెన్ ఐ ఫెల్ట్